సో ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా టెస్ట్ సిరీస్ అయితే చూస్తున్నాం కదా. సో ఇంగ్లాండ్ గడ్డమున టీమిండియా స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ అయితే దుమ్ములేపుతున్నాడు. ఇప్పుడు 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో ఆండర్సన్ సచిన్ ట్రోఫీలో భాగంగా రెండో సెంచరీని అయితే నమోదు చేస్తాడు, అది కూడా లార్డ్స్ వేదికగా. సో మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో జోఫ్రా ఆర్చర్ బౌలింగ్లో సింగిల్ తీసి రాహుల్ 176 బాల్స్లో తన సెంచరీని అయితే కంప్లీట్ చేసుకున్నాడు. సో రాహుల్ ఆల్రెడీ సెంచరీ పూర్తయిన తర్వాత షోయబ్ బషీర్ బౌలింగ్లో అయితే అవుట్ అయితే అయిపోయాడు, అంటే ఇమీడియట్గా సెంచరీ పూర్తయిన తర్వాత. సో కరుణ్ నాయర్తో కలిసి సెకండ్ వికెట్ 61 రన్స్ అండ్ రిషబ్ పంత్తో కలిసి 141 రన్స్ భారీ భాగస్వామ్యాలు అయితే నెలకొల్పాడు. అండ్ చూస్తున్నట్లయితే మనకి రోహిత్ శర్మ అండ్ కోహ్లీ వెళ్ళిపోయిన తర్వాత సీనియర్ మోస్ట్ ప్లేయర్గా తన బాధ్యతను అయితే తీసుకున్నట్లు అర్థమవుతుంది. సో లార్డ్స్లో సెంచరీ అనేది మామూలు విషయం కాదు, ఎందుకంటే లార్డ్స్ని క్రికెట్కి పుట్టినలుగాని భావిస్తారు. సో ఇక్కడ ఒక అరుదైన రికార్డుని అయితే కేఎల్ రాహుల్ సొంతం చేసుకున్నాడు. ఏంటంటే లార్డ్స్ వేదికగా 2 సెంచరీలు అయితే చేశాడు. ఆల్రెడీ 2021లో లార్డ్స్లో అయితే సెంచరీ ఉంది కేఎల్ రాహుల్కి. సో ఇప్పుడు సెకండ్ సెంచరీ కూడా చేశాడు. సో దీంతో టీమిండియా దిగ్గజ క్రికెటర్ వెంగి సర్కార్ లార్డ్స్ వేదికగా 3 సెంచరీలు బాదారు. తన తర్వాత కేఎల్ రాహుల్ అయితే ఉన్నాడు. అండ్ దీంతోపాటు మనం చూసుకున్నట్లయితే విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజాలు కూడా లార్డ్స్ వేదికగా సెంచరీని అయితే చేయలేకపోయారు. సో లార్డ్స్ మైదానంలో 10 మంది ఇండియన్ బ్యాట్స్మెన్ మాత్రమే సెంచరీలు చేశారు ఇంతవరకు. సో అందులో చూసుకున్నట్లయితే దిలీప్ వెంగసర్కర్ 3 సెంచరీలు, కేఎల్ రాహుల్ 2, విను మన్కడ్ 1 సెంచరీ, గుండప్ప విశ్వనాథ్ 1 సెంచరీ, రవిశాస్త్రి 1 సెంచరీ, మహమ్మద్ అజారుద్దీన్ 1 సెంచరీ, సౌరవ్ గంగూలీ 1 సెంచరీ, అజిత్ అగార్కర్ 1 సెంచరీ, రాహుల్ ద్రావిడ్ 1 సెంచరీ అండ్ అజింక్య రహానే 1 సెంచరీ. సో ఈ రకంగా 10 మంది మాత్రమే ఇంతవరకు సెంచరీలు అయితే చేశారు. సో ఇందులో పాటు మనం చూసుకున్నట్లయితే కేఎల్ రాహుల్ ఇంతవరకు 10 సెంచరీలు చేస్తే 9 ఓవర్సీస్లో వచ్చినవి. సో చూసుకున్నట్లయితే 1 ఇండియాలో వచ్చింది, 9 ఏమో ఓవర్సీస్లో వచ్చింది. సో దీంతోపాటు ఇంగ్లాండ్ మీద ఇది 4th సెంచరీ. సో ఇంగ్లాండ్ గడ్డ మీద ఇది 4వ సెంచరీ అనమాట. దీంతోపాటు ఫస్ట్ 3 సెంచరీస్ కూడా మనకి ఆల్రెడీ ఇంతకుముందు అయిపోయింది, ఇప్పుడు 4th సెంచరీ. గ్రేమ్ స్మిత్ 5 సెంచరీల తర్వాత ఇంగ్లాండ్ గడ్డ మీద అత్యధిక సెంచరీలు బాదిన ఓవర్సీస్ ప్లేయర్గా మనకి కేఎల్ రాహుల్ అయితే రికార్డ్ సృష్టించారు. సో మనం ఇది చూసుకున్నట్లయితే మొత్తం ఇప్పుడు ఇంగ్లాండ్ మీద 4, దక్షిణాఫ్రికాలో 2, ఆస్ట్రేలియా, శ్రీలంక, వెస్టిండీస్లో ఒక్కొక్క సెంచరీ అయితే చేశాడనమాట కేఎల్ రాహుల్ ఇంతవరకు. సో ఇప్పటివరకు ఈ సిరీస్లో 5 ఇన్నింగ్స్లో ఆడిన రాహుల్ 42, 137, 255 అండ్ 100 రన్స్ అయితే రాణించాడు. సో సీనియర్ బ్యాటర్గా తన బాధ్యతను నిర్వహిస్తున్నట్లుగా మనకైతే క్లియర్గా అర్థమవుతుంది. సో ఇంకా మనకి ఇండియన్ విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ వెళ్ళిపోయిన తర్వాత బ్యాటింగ్ ఏమవుద్దో అనుకుంటే బ్యాటింగ్ పరంగా మాత్రం మనకి నెక్స్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో ఇవి కేఎల్ రాహుల్ సృష్టించిన రికార్డ్స్ లార్డ్స్ వేదికగా. థ్యాంక్ యూ.